నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లింగప్ప. నేను విశ్వభారతి జనరల్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము డెంగ్యూ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాము. డెంగ్యూ వ్యాధి అనేది ఒక వైరస్ ద్వారా సోకే వ్యాధి. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? డెంగ్యూ వ్యాధి అనేది ముఖ్యంగా దోమకాటు ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ లక్షణాలు ముఖ్యంగా జ్వరం రావడం, ర్యాష్, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడం, వాంతులు రావడం, కడుపు నొప్పి, చివరిగా తలనొప్పి రావడం, తర్వాత రక్తస్రావం లాంటివి అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం, ఒంటిలో ఎర్రగా రక్తం రావడం, తర్వాత మలంలో రక్తం రావడం, ఇవన్నీ కూడా డెంగ్యూ యొక్క తీవ్రతని తెలియజేస్తాయి. డెంగ్యూ జ్వరంలో ఎప్పుడైతే తీవ్రత ఎక్కువైతుందో దీంట్లో మనకు ముఖ్యంగా ప్లేట్లెట్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం అవసరమైనప్పుడు ప్లేట్లెట్స్ కూడా ఎక్కించాల్సి వస్తుంది. సో డెంగ్యూని ఎలా ట్రీట్ చేస్తామంటే ముఖ్యంగా ఫ్లూయిడ్స్, సో ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, దాంతోపాటు ఎప్పుడైతే ప్లేట్లెట్స్ పడిపోతూ ఉన్నాయో, సివియర్గా పడిపోయి వార్నింగ్ సైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ప్లేట్లెట్స్ ఎక్కిస్తాము. సో డెంగ్యూని ఎలా నివారించాలి? డెంగ్యూని నివారించాలంటే మనము ముఖ్యంగా దోమలను నివారించాలి. దోమలను ఎలా కంట్రోల్ చేయాలి? సో మన చుట్టూ ఉన్న ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే దోమతెరలు వాడాలి. సో మస్కిటో రెపెల్లెంట్స్ కూడా వాడాలి. సో మనకు ప్రస్తుతం మన దేశంలో డెంగ్యూ వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా లేదు. ఇది ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉంది. సో డెంగ్యూకి కావాల్సిన ఉచిత ట్రీట్మెంట్ అంటే ఆరోగ్యశ్రీ కింద మనం ఇక్కడ విశ్వభారతిలో జనరల్ మెడిసిన్ విభాగంలో ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది.